ఇవాళ మనం ఇంట్లోనే ఈజీగా ఆప్రికాట్ డిలైట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 250 గ్రామ్స్ డ్రైడ్ ఆప్రికాట్స్ తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టాలి. తర్వాత ఆప్రికాట్స్ నుంచి సీడ్స్ తీసేసి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆప్రికాట్స్ వేసి దాంట్లో కొన్ని వాటర్ వేసి ఉడికించాలి. లైట్గా ఉడికిన ఆప్రికాట్స్లో షుగర్ యాడ్ చేసి అది థిక్ అయ్యే వరకు ఉడికించాలి. కొంచెం చల్లారిన తర్వాత ఈ ఆప్రికాట్స్ని పేస్ట్ చేసుకోవాలి. ఒక ½ లీటర్ మిల్క్ని బాయిల్ చేసుకొని పక్కకి పెడతాం. తర్వాత ఒక బౌల్లో 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని అందులో లైట్గా మిల్క్ వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని మిల్క్లో ఒక 4 to 5 స్పూన్స్ షుగర్ వేసుకొని మిక్స్ చేసి అందులో ఆల్రెడీ మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ కలపాలి. అంతే, కస్టర్డ్ పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో క్రీమ్ వేసుకొని దాంట్లో షుగర్ మన టేస్ట్కి సరిపోయే అంతా వేసుకొని షుగర్ కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. బేస్ ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని చిన్న సైజ్ బాక్సెస్లో ఫస్ట్ ఒక స్లైస్ స్పాంజ్ కేక్ పెట్టి దాని మీద ఆప్రికాట్ పేస్ట్ ఒక లేయర్ వేసి తర్వాత ఒక లేయర్ కస్టర్డ్ అండ్ ఇంకో లేయర్ క్రీమ్ వేయాలి. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాదం అండ్ క్యాష్యూతో గార్నిష్ చేశాను. ఇలా చిన్న బాక్స్లో ప్రిపేర్ చేయడం వల్ల ఆప్రికాట్ డిలైట్ చాలా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయ్యాక సర్వ్ చేసుకోవచ్చు. అంతే, మనకెంతో ఇష్టమైన ఆప్రికాట్ డిలైట్ని ఒక 1 అవర్లో చేసుకోవచ్చు.